ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇప్పుడు నేను మలయాళం మానేసిన కారణం కూడా నాతో కూడా వచ్చేదానికి ఎవరు లేరని. లేకపోతే ఇప్పుడు కూడా నాకు మలయాళం ఆఫర్స్ ఉన్నాయి, రమ్మంటున్నారు. కానీ అంత దూరం వెళ్ళి ఇక్కడే ఉన్నప్పుడు అప్పుడైతే కథలు బాగుండేది. హీరోయిన్ అన్నప్పుడు మనకి ఆ ఇంపాక్ట్, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉండేవి అప్పుడు. ఇప్పుడు మనకి మదర్ అన్నప్పుడు అన్నిట్లోనూ మదర్ ఒకటిగానే ఉంటుంది. మదర్గా పెద్ద మీరు వ్యత్యాసం ఏం చూపించలేరు. హీరోయిన్గా అయితే డిఫరెంట్ మొగుళ్ళు వస్తారు, డిఫరెంట్ ఫ్యామిలీ ఉంటుంది, మీకు కొంచెం వేరియేషన్స్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ చేయడానికి. మదర్గా ఏముంటుంది చెప్పండి? అవును. సో మ్యాక్సిమం పిల్లల్ని సపోర్ట్ చేయడమే, అవును, లేదా సఫర్ అవ్వడం. పిల్లలతో ఒకటి సఫర్ అవ్వడం, లేదా పిల్లలకి సపోర్ట్ చేయడం, ఈ రెండే మదర్ రోల్స్. హీరోయిన్గా అలా కాదు. తను కష్టపడిన విధానం, తను పైకి వచ్చిన విధానం, తను ఎవరికి ఏ ఇంట్లోకి వెళ్తుందని తనకి వేరే సో మెనీ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ట్రూ. అందుకని అప్పుడు మనకి దూరంగా వెళ్ళి మంచి కథ చేయాలని అనిపిస్తుంది. ఎంత దూరమైనా పర్వాలేదు. మదర్ అన్నప్పుడు ఎక్కడైనా ఓకే, సరే ఓకే, ఇక్కడే మనకి ఫుల్ ఆఫర్స్ ఉన్నప్పుడు అంత దూరం. పైగా ఏంటంటే మలయాళం వెళ్ళి అక్కడ మనకి ఫుడ్ చాలా కష్టం. మలయాళం ఫుడ్ నేను ఎప్పుడు 10 ఏళ్ళు ఉన్నా కూడా నా ఫుడ్ నేను చేసుకొని తిన్నా. వాళ్ళ ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. బేసిక్గా నేను వెజిటేరియన్. సో వాళ్ళు అక్కడ పొద్దున్న లేచి నాన్ వెజ్ తింటారు, టిఫిన్కే వాళ్ళు నాన్ వెజ్ తింటారు. అవును. సో అక్కడ పొద్దున్న లేవగానే పరోటా, బీఫ్ అక్కడ మస్ట్గా ఉంటుంది. సో నేను అప్పుడైతే కుక్కరు, ఇల్లు, నాకు ఒక ఇల్లు ఇచ్చేవారు, నా వెనకాల మా అమ్మ వచ్చేవారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు హోటల్ నుంచి నా ఫుడ్ అది చూసుకునేవారు. నాకు అంత ప్యాంపరింగ్ ఉండేది. సమయానికి తినమ్మా అనేదో ఫ్రూట్స్ ఇవ్వడము, జ్యూస్ ఇవ్వడము, లేకపోతే ఫుడ్ తెచ్చి ఆర్యాస్ అనేది ఉండేది వెజిటేరియన్ హోటల్, అక్కడి నుంచి. ఇవన్నీ ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు చేస్తారు? అవును. సో ఇప్పుడు వాళ్ళని వెళ్ళి వాళ్ళనంత ఇబ్బంది పెట్టే కన్నా ఈ రోల్లో బెస్ట్ మనం ఇక్కడ చేసుకోవడమే బెటర్. ఎగ్ కూడా తినరా? ఎగ్ ఒకసారి ట్రై చేశాను, కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. నచ్చలేదు అంటే ఇంట్రెస్ట్గా తిందాము అనే ఆ ఫీల్ కలగలేదు. సో యూజువల్గా మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? సీరియల్ సంబంధించినంత డే షెడ్యూల్ అడగండి, వాళ్ళ కోసమే పుట్టాం మేము. డే షెడ్యూల్ ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తారు. పొద్దున్నే లేదు, అమ్మో టైం అయిపోయిందా, గట్టిగా కూర్చొని కాఫీ తాగి 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఇంట్లో వాళ్ళతో. పొద్దున్న లేవగానే ఇంకా అసలు మా ఫుడ్ మేము చేసుకొని వెళ్తున్నప్పుడు అయితే ఇంకా మరీ కుకింగ్ మేమే చేసుకొని ఏదో ఒక ఫుడ్, ఎందుకంటే డైలీ ప్రొడక్షన్ ఫుడ్ ఎలా తినగలుగుతారు? తినలేరు. బాడీ ఇప్పుడు మనకి మెటబాలిజంగా బాడీ మారిపోయినా కూడా ఫుడ్ వల్ల మారిపోతుంది అని దాని మీద వేసేస్తాం. ట్రూ. సో ఒకవేళ అక్కడ మనకు ఫుడ్ పడలేదు, ఒకప్పుడు పడిన ఫుడ్డే, ఒకప్పుడు తిన్న ఫుడ్డే ఇప్పుడు మనకు పడట్లేదు, ఎందుకంటే మన కండిషన్స్ మారిపోయాయి కాబట్టి. అందుకని పొద్దున్న లేచి పిల్లల్లాగా వంట వండుకొని క్యారియర్ కట్టుకొని పొద్దున్న 7:30కంతా ఇక్కడ బయలుదేరితే అక్కడ 8:30కంతా షార్ట్ తీయాలని వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటే మేము గబగబా రెడీ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా రాత్రి అమ్మయ్య వదిలేరా అనేటట్టు వరకు వాళ్ళ ముందే కూర్చొని అంతే రొటీన్ లైఫ్ అదే. ఎప్పుడైనా అనుకుంటా ఒక 10 రోజులు వెకేషన్స్ ప్లాన్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని. ఇప్పుడు కూడా అమెరికా వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము, కానీ వదలట్లేదా? నేను అన్నా అప్పటికి ఒక 2-3 months టైం ఇవ్వండి, 2 months గ్యాప్ ఇవ్వండి, నేను వెళ్ళి వస్తానంటే అయిపోతుందమ్మా. ఇప్పటికి 1300 అయింది ఎపిసోడ్ లేదు. సో అయిపోతుందమ్మా, చూద్దాము, అయిపోగానే ప్లాన్ చేయండి. 1300 అంటే 3 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతుంది. 4 ఏళ్ళు అయిపోయింది. సో అయిపోతుంది, చూద్దామమ్మా. జస్ట్ ఇప్పుడైతే కొంచెం కష్టము, ఎందుకంటే కథ మీ మీదే పోతుంది. వాళ్ళు మనం లేదా కథే లేనట్టుగా వాళ్ళు మనకు చెప్తారు. సో టోటల్గా మీ మీదే పోతుంది కదా. అందుకని ఇప్పుడు నిజం కూడా యాక్చువల్గా అది ఫ్యామిలీ సబ్జెక్ట్ అనమాట. టోటల్గా మదర్ ఉండాలి ఇంటికి, పెద్ద దిక్కు మదరే. ఇంటి మదర్ లేకపోతే ప్రతిరోజు కనిపించాల్సిందే. మెయిన్ ఇంట్లో మదర్ లేకపోతే అంతా చిన్న పిల్లలుగా ఉంటారు, అంటే ఒక ఫుల్ఫిల్నెస్ ఉండదు ఫ్యామిలీ. అందుకని సరే ఇంకా తప్పదని చెప్పి ఇది అయిన తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం. సో ఎక్సర్సైజెస్, వాకింగ్లో, జిమ్. వాకింగ్ ఏటికి ఎదురు చేసినట్టుగా చేస్తూ ఉంటాం, నెలకు చెయ్యాలి అని. చెయ్యాలి అనుకునే కొన్ని రోజులు మిస్ అయిపోతుంది, కానీ స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను అందులో సోంబేరి, మనం కొంచెం అంత సిన్సియర్ కాదు, కానీ సిన్సియర్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆర్టిస్టులు 4 గంటలకు లేచిపోయి కష్టపడి
మరి అంత కష్టం చేయలేను నేను అంత డే అంతా అక్కడే అక్కడే గడిచిపోతుంది. పడుకోవాలి. అమ్మో మనకు నిద్ర ముఖ్యం అని చెప్పి 6కి 5:30కి కానీ 5కి కానీ తక్కువగా లేవం. లేచిన వెంటనే మనకి అయ్యో క్యారియర్ ఫుడ్ లేకపోతే కష్టం, అక్కడ ఫుడ్ చేసుకోవాలి ముందని ఫుడ్, అలా 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 ఎక్కడ ఎస్కేప్ అయిపోతాం, ఎక్సర్సైజ్ దగ్గర ఎస్కేప్ అయిపోతాం. అంతే, అదొకటి మైనస్. న్యాయం మనం మనం మనమే చెప్పుకుంటాం అయ్యో అందుకని చేయలేదు, లేకపోతే నువ్వు చాలా సిన్సియర్ చేసేసి ఉంటావు. అవును, వచ్చేసరికి లేట్ నైట్ అయిపోతుంది. చాలా అస్సలు కాళ్ళు నొప్పులు, ఈ మధ్య అయితే అసలు కాళ్ళు నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి పడుకోవడం. నెలకి ఎక్స్క్యూజెస్ ఎక్కువ అయిపోయి చాలా మినిమల్ అయిపోతుంది. అలా ఉండకూడదు. నెక్స్ట్ నుంచి అయినా ట్రై చేస్తాను అలా ఉండకుండా ఉండడానికి. ప్రస్తుతానికైతే అలా ఎస్కేప్ అయిపోతున్నాం. ఇంకో సీరియల్లో మదర్ రోల్ రాకుండా ఉంటే ఇంకోటి ఏదైనా నేను అలాగే అనుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత మనకని ఒక 15 days పెట్టుకుందాం, మనం టైం టేబుల్ కరెక్ట్గా, మన ఎక్సర్సైజ్ కరెక్ట్గా మనం చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకళ్ళు కథ చెప్తారు, బాగుంటుందని మీరే చేయాలని కదా, మనమే చేస్తే బాగుంటుంది కదా, సరే అయితే ఇది చేద్దాం అది చేద్దాం, ఎక్సర్సైజ్ చేసి అది కరెక్ట్గా చేసేద్దాం అని షాపింగ్కి వెళ్ళి 4 టీ-షర్ట్లు, 4 పైజామాలు, షూస్ అన్నీ కొని పెట్టుకోవడంతో కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు రేపటి నుంచి ఇంకా రేపు రావట్లేదు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నట్టు అన్నీ అలా ఉందన్నమాట. అన్నీ అలా చూస్తూ ఉంటాయి నన్ను అల్మార్లోంచి అన్నీ, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తావు, ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావా అని తిడతారు చాలా మంది. ఏంటి నువ్వు అసలు మెయింటైన్ చేయట్లేదు, అందుకే చూడు నీకు మదర్ రోల్ వచ్చేసింది, నీ ఏజ్ వాళ్ళు ఇంకా నువ్వు హీరోయిన్గానే చేస్తున్నారు, నువ్వు అసలు మెయింటైన్ చేయవు అది ఇది అని. మనకి ఎక్కడ ఏం రాసి ఉంటే అది వస్తుంది అని చెప్పేసి గమ్మనం. కానీ మెయింటైన్ చేయాలి యాజ్ ఏ ఆర్టిస్ట్గా, అవన్నీ మెయింటైన్. ఇప్పుడు ఆర్టిస్ట్ కాకపోయినా కూడా మెయింటైన్ చేయాలి. నాలాగా ఎవరు ఉండకూడదు, బాగా చేసుకోవాలి అందరూ. ఇన్నేళ్లలో 25 ఏళ్లలో మీరు సంపాదించిన ఆస్తులు ఎక్కువ, మీ హస్బెండ్ ఆస్తులు ఎక్కువ అంటే ఏం చెప్తారు? ఆస్తి మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆస్తులు అనేది ఎక్కువ తక్కువ అనేది తెలియలేదు నాకే. ఆస్తి అనేది అంటే బాబు చదువుకున్నాడు కదా, డాక్టర్ చేశాం కదా, కొంచెం ఆస్తులు కరిగాయి. ఆబ్వియస్గా కరుగుతాయి డాక్టర్ అంటే. సో ఓకే, దేవుడు పెట్టింది కొంచెం ఉంది. అక్కడ వెనకేసుకోవాలి అనే ఆలోచన రాలేదు. అంటే వెనకేసుకున్నది తక్కువనే చెప్పాలి, ఖర్చు పెట్టింది ఎక్కువ. ఓకే, పెద్దగా వెనకేసేసుకొని పెద్దగా కోట్లు సంపాదించేసింది కాదు, కానీ ఓకే, నాట్ బ్యాడ్, నాట్ డిపెండెంట్. ఓకే ఓకే. సో యూజువల్గా మీనా కుమారి గారు అనగానే నటి సౌందర్య, సహజ నటి, అలాగే అందంగా ఉంటారు, మీలాగే ఎక్స్పోజింగ్, మిగతా వాటన్నిటికీ నో 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 అని చెప్పినటువంటి తనని రీప్లేస్ చేస్తారు అనేటువంటి ఒక ఫీల్ కూడా కనిపించింది కదా. అవునండి, నాకు సౌందర్య గారు అంటే ఎందుకంటే జయమన్నదేరాలో ఆవిడే హీరోయిన్. నాకు కాంబినేషన్ రాలేదు కానీ మేము సెట్లో కలిసాం, తర్వాత ఫంక్షన్లో కలిసాం. 175 days ఫంక్షన్ జరిగింది తిరుపతిలో, అప్పుడు కలిసాం. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అంటే ఎంత నిజంగా మనం అనుకున్నట్టు మన లైఫ్ కుదరడం అనేది ఎంత కష్టమైన విషయం అది ఈ ఫీల్డ్లో. అలా ఒక హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు అంటే నిజంగా ఆవిడ పోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను అప్పుడు ఏవిఎం షూట్లో ఉన్నాను, అసలు నమ్మలేదు. లిటరల్గా ఏదో ఒక అక్కనో లేకపోతే ఎవరో క్లోజ్ ఇంట్లో వాళ్ళని కోల్పోయినట్టుగా కళ్ళలోంచి అలా ఆటోమేటిక్గా బాధ వచ్చేస్తూనే ఉండింది. ఇప్పుడు కూడా అసలు తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అలాంటి ఎవరికి రాకూడదండి ఆ పరిస్థితి, మాత్రం ఏ ఆర్టిస్ట్కి రాకూడదు. నిజంగా ఎంతో కష్టపడితే కానీ ఆ పొజిషన్ రాదు. ట్రూ కదా, టోటల్గా. అలాంటప్పుడు ఆ పొజిషన్ని అంత తక్కువగా ఇది చేయడం అనేది చాలా కష్టమైన బాధాకరమైన విషయం. ఏ హీరోయిన్కి కానీ ఏ ఆర్టిస్ట్కి కానీ మామూలుగా ఎవరికి రాకూడదు, కానీ అంత కష్టపడి అంత ఉన్నత స్థాయికి వెళ్ళి ఆవిడలాగా అలాగే శ్రీదేవి గారి మరణం. సో ఈ 2 డైజెస్ట్ అవ్వని విషయాలండి. సో టోటల్గా సౌందర్య గారిది అయితే మరీ దారుణం. ఆవిడ ఎంత పీక్లో ఉన్నారండి అప్పుడు, ఎంత అసలు కొంచెం కూడా చాలా బాధ వేసింది. అందులో అలా హెలికాప్టర్ క్రాష్ అయింది, అందులో నమ్మలేదండి అసలు. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చెప్పేసి తర్వాత నిజం అన్న తర్వాత అదే అనుకున్నా, ఒక ఆర్టిస్ట్గా అనుకున్నా. మనము ఒక ఆర్టిస్ట్ కదా, అప్పుడు ఎంత అప్పుడే పెళ్లి చేసుకొని సో ఒక లైఫ్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ని ఆశలు ఉంటాయి. అట్లా ఆవిడ చాలా నచ్చిన హీరోయిన్, ఆవిడ మరణం అనేది కూడా అసలు జీర్ణించుకోలేము. అందుకే ఈ రోజు కూడా ఆవిడ స్క్రీన్ మీద వచ్చిందంటే బాధేస్తుంది. అయ్యో మంచి ఆర్టిస్ట్, అయ్యో ఎన్ని ఆశలతో ఉండుంటారో, అసలు అలా పోయినప్పుడు ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని బాధేస్తుంది. ఆ ఏజ్లో పోవాల్సింది కాదు అసలు.
చాలా అసలు ఎంతో లక్కీ, ఎంత ఎంత అదృష్టం ఉంటుందో అంత దురదృష్టం కూడా అలా వెంటాడిందేమో అనిపిస్తుంది ట్రూ కదా. ఎంత అదృష్టం వచ్చిందో అంత దురదృష్టమో ఆవిడ వెంటనే అలా సెకండ్ హాఫ్ అనేది అలా కొట్టేసింది ఆవిడ. ఇంకా బాగుందాము, ఇంకా అన్ని లైఫ్లో అన్నీ సెటిల్ అవుదాము అనేటప్పుడు అవును. అక్క చెల్లో, అక్క తమ్ముడు, అన్న చెల్లో మరి తెలియదు, ఇద్దరు ఒకేసారే కదా. చాలా కష్టమైన విషయం. అవును. సో మిమ్మల్ని కూడా అలా సౌందర్యలాగా అనుకునేవాళ్ళు కదా. అవునండి, ఫస్ట్ సావిత్రి గారితో కూడా నన్ను కంపేర్ చేసేవారు. నాకు చాలా ఆనందం వేసేది. నటన ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ రోల్స్, ఫ్యామిలీ రోల్స్ నేను చేసేటప్పుడు కూడా చాలామంది నన్ను తమిళ్లో కూడా సావిత్రి గారితో కంపేర్ చేసి నీకు అలాంటి రోల్స్ వస్తాయి, నువ్వు అంత బాగా చేసావంటే అలా ఉంటావు, నువ్వు అలా కొంచెం ఫిజిక్ కూడా నీది అలాగే ఉంటుంది, బొద్దుగా ఉంటారు అలా అనేవారు. తర్వాత సౌందర్య గారు కూడా అలాంటి రోల్స్ చేసేటప్పుడు డెఫినెట్గా అవన్నీ ఒక ప్లస్ పాయింట్సే కదా మనకి. మంచి ఒక పాజిటివ్ వైబ్స్. సో టోటల్గా అవి చెప్పేటప్పుడు మనకి మనం ఏదో సక్సెస్ అయిపోయాము అన్న ఫీల్ కలిగిస్తూ ఉంటుంది లైఫ్కి. అండ్ మీనా కుమారి గారు ఎంత యాక్టింగ్ ఎలా చేస్తారో అంతే బాగా. ఒక్క నిమిషం, నాకు నిజంగానే ఆవిడ గురించి తలుచుకుంటే బాధ వస్తుంది. అవును. అసలు టోటల్గా సారీ, ఇన్నేళ్ళు అయింది దూరం అయిపోయి, అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 21 years అవుతున్నట్టుంది తను మనకు దూరం. అదే యాజ్ ఆర్టిస్ట్గా ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒక ప్రేక్షకురాలుగాను హీరోయిన్ గాను మరి నాకు తెలియదు కానీ అది ఎందుకో చాలా ఎమోషన్ అయిపోతాం. అలా ఆ సిచ్యువేషన్ ఒక ఆర్టిస్ట్కి వచ్చింది అంటే. అలాగే సిల్క్ స్మిత గారు ఈ సూసైడ్ చేసుకుని అసలు ఎలా అనేదే పాపం అర్ధాంతరంగా దూరం అయిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతాం చాలా మంది ఆర్టిస్టులు. ట్రూ. అలాంటప్పుడు ఈ ఫీల్డ్ మీద భయం వేస్తుంది. ఏంటి ఈ ఫీల్డ్ అలా ఎంత మనకి స్టార్డమ్ ఇస్తుందో అంతకంత కిందకి తోసేస్తుందామని. మనం అప్పుడు నార్మల్ లైఫ్ జీవించడం బెటర్ కదా దీనికన్నా, ఈ స్టార్డమ్ ఎందుకు, ఇలా కిందకు తోసేయడం ఎందుకు అని ఒక్కొక్కసారి చాలాసార్లు అనిపించింది కూడా. మనం ఎలా ఉంటాము, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది, అలా ఉండకూడదు, సరే చూద్దాము, ఎలా మనకి ఏది రాసిందో తెలియదు కదా అని అలాంటివన్నీ విన్నప్పుడు ఒకలాగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అయ్యో ఈ ఫీల్డ్ మీద భయం వేస్తుంది. ట్రూ. బట్ మన చేతుల్లో ఏమీ లేదు, ఎలా రాసి పెట్టుందో అనేటువంటిది అది నా లైఫ్ బట్టే నేను అర్థం చేసుకున్నా. సో మన చేతిలో అనేది ఏం లేదు, ఇట్స్ ఫేట్. నువ్వు రావాలని ఉంది, చేయాలని ఉంది, నీ లైఫ్ ఇందులో సెటిల్ అవ్వాలని ఉంది, నువ్వు నీ ట్రావెలింగ్ ఇలా జరగాలని ఉంది, జరిగింది. అలా ముందుకు వెళ్ళిపోవడమే ఇంకంతే. మీనా కుమారి గారు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో అంత బాగా వంట కూడా చేస్తారనేది. వంట అనేది అంత పెద్ద వంట అని కాదు, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మా ఫుడ్ మేము తీసుకెళ్ళడము పెద్ద కుక్ కాకపోయినా ఓకే ఈటబుల్. నాకు ఇంట్లో వాళ్ళకి నేనే చేసి పెడతాను. మా ఇంట్లో మా అత్తయ్య గారు ఉన్నంత వరకు కుక్ ఉండేది ఈ మధ్య. సో ఎక్కువ నేను చేసుకున్నదే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎప్పుడు చేసి పెడతారు? మీరు ఎప్పుడు వస్తే అప్పుడు. ఓకే, మీరు ఎప్పుడు నెక్స్ట్ సెకండ్ సండే రండి, చేసేసుకుందాం. తప్పకుండా సెకండ్ సండే. కానీ నేను చేసిందే మీరు తినాలి, మీరు అడిగింది నేను మీరు ఎగ్ కూడా ఉండదని తెలిసిన తర్వాత కానీ మీకు నచ్చుతుంది. చాలా మందికి అక్కడికి వెళ్తే ఒక ముక్క కూడా ఉండదు. పప్పు అన్నం ఓకే. మమ్మల్ని సీరియల్స్లోను సెట్లో నన్ను ఏడిపిస్తారు. పెరుగన్నం తినే నువ్వు ఇలా ఉంటావా, ఇంత బాగుంటావా, పెరుగన్నం తినే ఇలా. పెరుగన్నం ఏం కాదు, మిగతా కూడా తింటాము. ఓ పప్పు నెయ్యి తింటావేమో నువ్వు ఎక్కువ, అందుకే ఇలా ఉంటావు. ఎస్ మీనా కుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి, అందరినీ అలరించండి, అమ్మగా ఆదరించండి, ఇలాగే కీప్ గోయింగ్. నేను చాలా ఓపెన్గా మాట్లాడాను. సంథింగ్ ప్రేక్షకులు కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా రోజులుగా మీ ఛానల్లో నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇలా కుదిరింది. నా కోసం ఇంత దూరం వచ్చి మీరు నన్ను ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి పరిచయం చేసి నా మనసులో ఉండేదంతా చెప్పి వాళ్ళతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కుదరడం కూడా మీరు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ఇచ్చారు షెడ్యూల్ పెట్టుకోమని, లేకపోతే రోజైతే కుదరదు ఇంకా. అంటే ఎందుకంటే మీరు కరెక్ట్ గా పాపం లొకేషన్కి వచ్చి కష్టపడతారేమో, వాళ్ళేమో వదలరు, ఇంత టైం దొరకదు, ఫ్లో ఉండదు మనకి. మనసులో చెప్పుకునేటప్పుడు ఒక ఫ్లో వచ్చింది అనుకోండి, మన బాధ కానీ మన సంతోషం కానీ అలా చెప్పేసుకుంటూ ఉంటాము. ఒక షార్ట్ షార్ట్ రెడీ అని అంటే మీకు కష్టంగా ఉంటుంది. సో సెకండ్ సండే అనేది చెన్నైలో మాకు ఫ్రీ టైం అనమాట. సో మ్యాక్సిమం షూటింగ్స్ ఉండవు.
అలా చేయాలంటే వాళ్ళు డబుల్ బేటాలు ఇచ్చి చేయాలి. అవును. ఒక టెక్నీషియన్స్గా 1000 రూపాయలు ఇచ్చేది 2000 ఇచ్చి చేయాలి ఆ రోజు ఎమర్జెన్సీ అంటే. మ్యాక్సిమం సెకండ్ సండే ఉండదు. సో అందుకని మీతో మాకు టైం ఇచ్చారు. ఓపెన్గా మాట్లాడదాము, ఓపెన్గా ఉందాము అని. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. Thank you so much. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.